ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందుకు సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనమునందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమును చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపట కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానిక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. పది 11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుండు వాని సాగిలపడి, యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేచు ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, వట్టిపోయిన మా జీవితాలకు నూతనమైన వెలుగును, నూతనమైన జీవాన్ని, నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మీ లేఖనం వద్ద నిలిచి మిమ్మను ఆరాధించడం కోసం ఈ లేఖనాలలో నుండి కొన్ని మాటలైనా మా అంతరంగాలకు అర్థమయ్యేట్టు మీ ఆత్మ ద్వారా కార్యం చేయండని మీ కృపను కోరుకుంటూ మీ సాయాన్ని అర్థిస్తూ, విడువనని చెప్పిన నీ వాగ్దానాన్ని, ఎడబాయనని చెప్పిన నీ వాగ్దానాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ బలపరచండని, సాయపడండని, ఎంతైనా నమ్మదగిన వారైన మీ హస్తాలకే, ప్రేమ కలిగిన వారైన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను. ప్రభువా, మీ ఆత్మచేత నింపేవారు మీరు, బలపరిచేవారు మీరు, కృప చూపించేవారు మీరు, విడువనని ఎడబాయనని వాగ్దానం చేసిన వారు మీరు. మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మూడు అధ్యాయాల వరకు ఆయన 7 సంఘాలను గురించి మాట్లాడారు. 7 సంఘాలను గురించి మాట్లాడింది ఎవరో మనకు మొదటి అధ్యాయం 18వ వచనంలో కనపడుతుంది. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు
మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన 7 సంఘాలతో మాట్లాడిన తదనంతరం యోహాను ఆత్మవశుడై పరలోకాన్ని చూశాడు. పరలోకాన్ని చూడగానే ఇప్పటి వరకు భూమి మీద ఉన్న సంఘాలను గురించి, సంఘాల్లో ఉన్న లోపాలను గురించి మాట్లాడినటువంటి ప్రభువే ఈ దినాన తన ప్రత్యక్షత యోహానుకు అనుగ్రహించాడు. ఆయన సింహాసనాసీనుడిగా కనపడ్డాడు. సింహాసనాసీనుడిగా కనపడడం మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఒక ఆలోచించవలసిన చిన్న పదం ఒకటి ఉంది. ఆయన సింహాసనాసీనుడు, ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల్లో 24 పెద్దలు ఉన్నారు. వారి తలల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి. ఆయనను ఆవరించినటువంటి, అంటే చుట్టూ ఉన్నటువంటి 4 జీవులు కనపడుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఆయన చూసింది ఏమిటి అంటే, దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇక్కడ 5వ వచనం ఒకసారి చూడండి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. ఇక్కడ దేవుని యొక్క 2 గుణలక్షణాలు మనకు కనబడతాయి. ఆయన కోపించేవాడు మాత్రమే కాదు, ఆయన శిక్షించేవాడు మాత్రమే కాదు. తప్పు చేసినప్పుడు శిక్షించడం అనేది న్యాయం. ఆయన న్యాయవంతుడైన దేవుడు, సత్యవంతుడు కూడాను. ఆయన సింహాసనంలో నుండి ఉరుములు, మెరుపులు రావడం కనిపించింది. కానీ దానికి ముందు మరో మాట రాశాడు. చూడండి ఏమి రాశాడు. 3వ వచనంలో చివరి భాగం, సింహాసనాన్ని వానవిల్లు ఆవరించి ఉన్నదట. రెయిన్బో ఆ సింహాసనాన్ని ఆవరించింది. ఆయన సత్యవంతుడైన, రోషం గలవాడైన, కృప చూపించే దేవుడు. ఆయన కృప చూపించే ఆయన. ఈ వానవిల్లు 7 రంగుల ధనుస్సు అనేది కృపకు చిహ్నం. దయచేసి చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 13, 14 వచనాలు. 12 కూడా చదువుకుందాం. దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనను గుర్తిదే. మేఘములో నా ధనుసు ఉంచి తిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘము రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగు ప్రవాహంగా నీడు రావు. ఆ ధనుసు మేఘములో నుండును. ఇది కోపం రాకపోవడానికి కాదు, ఆయన కోపపడడానికి కాదు, ఆయన కృపగలవాడు అనడానికి రుజువు. ఈ వానవిల్లు అనేది దేవుని కృపకు గుర్తు.
తీర్పు వచ్చిన తదనంతరం ఆయన మానవులతో నిబంధన చేసి, ఇక మీదట నేను ప్రవాహ జలాలతో భూమిని నాశనం చేయను అని చెప్పడానికి ఆయన తన ధనుస్సును మేఘంలో ఉంచినట్టు. ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా మీరు భయపడకండి, దేవుడు వాగ్దానం చేసినవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సింహాసనాసీనుడైన ఆయన సింహాసనంలో నుండి భయభ్రాంతులను చేసేటువంటి మెరుపులే వచ్చినా ఉరుములే వచ్చినా, పిల్లల్ని చూడండి, మీరు బయట ఆడుకుంటుంటారు, వర్షం అంటే చాలా ఇష్టం, కానీ ఒక్కసారి పెళపెళ అని ఉరుములు ఉరమగానే పరుగున లోపలికి పరిగెత్తుకొచ్చేస్తారు వాళ్ళు, మామూలుగా కాదు. మేఘాలు దట్టమై మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 1977వ సంవత్సరంలో దివిసీమకు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన తరువాత కాలంలో మరలా మేఘాలు పడితే ఎంత భయపడేవాళ్ళు చెప్పడానికి వీలు కాదు. ఆ ప్రాంతాలకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తు చేసుకునేవాళ్ళు, ఆ రాత్రిని గుర్తు చేసుకునేవాళ్ళు. అన్న మళ్ళా మేఘం పట్టింది అంటే మా గుండె దడొచ్చేస్తుంది అని. దేవుని కోపం అంటే, లేకపోతే ఇలా అందాం, దేవుని రోషం మానవుణ్ణి భయభ్రాంతుని చేస్తుంది. దేవుని కృప మానవునికి ధైర్యాన్ని ఓదార్పునిస్తుంది. ఆయన రోషం కలిగిన వాడైనా కృప కలిగిన దేవుడు, మీరేం కంగారు పడకండి అని. ఈ కృపే గనక లేకపోతే భూమి మీద ఒక్క జీవరాశి కూడా బ్రతికుండేది కాదు, ఒక్క మానవుడు బ్రతికుండేవాడు కాడు. మానవుడు తన మార్గాలను చెరిపేసుకున్నవాడుగాను, మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నవాడుగాను, మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేసినవాడుగాను ఉండగా ఆయన భూమి మీదకి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆ సింహాసనంలో సత్యము కనపడుతుంది, కృప కూడా కనపడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువులో కూడా సత్యము కృప రెండు ఉన్నాయి. కృపను ఆయన చూపాలి అనంటే సత్యాన్ని నెరవేర్చాలి. సత్యాన్ని నెరవేర్చాలి అంటే తప్పనిసరిగా పాపికి శిక్ష విధించాలి. పాపికి శిక్ష విధించిన తరువాత కనిపించిన ఆ 7 రంగుల వానవిల్లు, అదే రీతిగా ఆయన మానవులందరి పాపాల కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినవాడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములు జీవించువాడు నేను, తిరిగి లేచాను నేను, యుగయుగాలు జీవిస్తున్నాను. యుగయుగాలు జీవించేవాడు సింహాసనాసీనుడిగా ఉన్నాడు. సింహాసనాసీనుడిగా ఉన్న ఆయన ఇప్పటికీ ఆ 4 జీవుల చేత ఆరాధించబడుతున్నవాడుగా ఉన్నాడు. 24 పెద్దల చేత ఆరాధించబడుతున్నవాడుగా ఆయన ఉన్నాడు. కానీ ఆరాధించనిది ఎవరయ్యా అంటే, ఆ కృపను రుచి చూసి కూడా మనమే ఆరాధించం. మారు మనసు పొందామని చెప్పుకుంటాం కానీ ఆరాధించడం మాత్రం ఆరాధించం. ఆయన ఆరాధించడాన్ని కోరుకుంటాడని వర్తమానాలు చెప్తాం, ప్రసంగాలు చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన అన్నారు ఈ మాట, చూడండి ఒకసారి మీరు, మనందరికీ తెలిసిన సంగతి అది. 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు, కింద మూల భాషలో వెదకుచున్నాడు అని. 4:23. ఈ దినాన్న రక్షించబడిన వారు, నశించిన దాన్ని వెదకి రక్షించినవాడు రక్షించిన వారిలో ఆరాధకుల కోసం వెతుక్కుంటున్నాడట ఆయన. ఒకసారి ఆలోచించండి. హౌ మచ్ డిసప్పాయింట్మెంట్ వీఆర్ గివింగ్ టు ఏ లివింగ్ గాడ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. సింహాసనాసీనుడైన సజీవుడైన దేవునికి మనం ఎంత నిరాశను, నిరుత్సాహాన్ని, మరి బాధను కలుగు చేస్తున్నాం ఆలోచించండి. ఆయన రక్తం యొక్క విలువ మనకు తెలుసు, ఆయన మరణం యొక్క విలువ మనకు తెలుసు, ఆయన పునరుద్ధానం యొక్క విలువ మనకు తెలుసు. మనం నేటి దినాన్న
మారిన బ్రతుకులతో ఉన్నాము అంటే ఆయన కృపే కారణం. మన గతం నాశనానికి సంబంధించింది, మన వర్తమానం ఆయన కృపను బట్టి బ్రతుకుతున్నాం. రేపు ఆయన వచ్చేటప్పుడు కూడా కృపను వెంట పెట్టుకునే వస్తానని రాశాడు ఆయన. అలా వచ్చే ఆయన విషయంలో మనం ఏమాత్రం ఆరాధకులుగా లేవు. ఆరాధించే తత్వం మనలో లేదు. దేవుణ్ణి ఆరాధించటం అది ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వారి కోసం ఆయన వెతుకుతున్నాడు అనే పదం. జోర్డాన్ సి ఖాన్ అని ఒక ఆయన బక్సింగ్ అన్నతో పాటు ఉండేవాట. ఆయన నాకు తెలిసిన సోదరుడు ఓ రోజు ఆ రాత్రి ఆయనతో పాటు బస్ చేశాడు. తెల్లవారుజాము అయిందట. బై 3కి లేచాడు ఆయన. లేచిన వాడు బిగ్గరగా ఆరాధన చేస్తాడట. ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఈయన దగ్గర ఒక చిన్న టేప్ రికార్డర్ ఉంటే ఆన్ చేశాడు. ఆయన 3 to 7 ఆరాధన చేశాడట. 3 to 7 చెప్పి ఇలా అన్నాడు, బ్రదరు అసలు ఏం ఆరాధనది, మనం చేస్తున్న ఆరాధన అసలు ఆరాధనేనా అనిపించింది నాకు. వాళ్ళకున్న ప్రత్యక్షత, వారు పొందిన మేలు, వారు పొందిన జీవం, అసలు ఆరాధనని నేను మర్చిపోలేను బ్రదర్ అన్నాడు ఆయన. లేవగానే ఆరాధించే తత్వం మనకు లేదు. ఒంటరిగా ఆరాధించే అలవాటు మనకు లేదు. అంతేకాదు సహవాసంలో ఆరాధించే వాళ్ళంగా కూడా లేవు. ఆలోచించండి, ఈ 24 పెద్దలు కిరీటధారులు ఆ కిరీటాలను తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారు. అంటే ఏమన్నారు? అయ్యా మేం కాదు, మాకు కాదు, ఈ ఘనత నీది. ఈ సింహాసనాలు మావి కావు, నువ్విస్తే మేము కూర్చున్నాం అంతే. ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, పాడు చేసుకున్నాం. కానీ రక్షించి మరలా మనకు పరలోక పౌరసత్వాన్ని ఆయన ఇచ్చాడు, కుమారత్వాన్ని ఆయన ఇచ్చాడు, మనల్ని దేవునికి ఆలయంగా ఆయన చేశాడు. అంత మాత్రమే కాదు, మనల్ని రాజులైన యాజక సమూహంగా ఆయన చేశాడు. ఆ మాత్రమైతే బాగుండిపోయేది. అంతేకాదు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దానికంటే మించి పరలోకంలో మన కొరకు ఒక శ్రేష్టమైన నివాస స్థలాన్ని ఆయనే సిద్ధపరుస్తున్నాడు. మరింత గొప్ప సంగతి ఏమిటంటే, ఏ దూతలు ఆరాధిస్తున్నారో వాళ్ళని రక్షించబడిన వాళ్ళకి పరిచారకులుగా ఆయన ఇచ్చాడు. మరో గొప్ప మాట చెప్పనా? పడద్రోయబడిన దేవదూతలందరికీ తీర్పు తీర్చడం కోసం మనకు సింహాసనాలు ఇస్తాడు ఆయన. మనం వాళ్ళని తీర్పు తీరుస్తాం. ఇప్పుడైనా ఆరాధించామా? దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి అతిశయిస్తాం, కానీ దేవుడు మనకిచ్చిన భౌతిక సంబంధమైన వాటిని బట్టి మనల్ని మనం పొగుడుకుంటాం, కానీ ఎన్నడైనా దేవుణ్ణి ఆరాధించుంటామా? లేదు కదా. వీళ్ళు ఆరాధిస్తున్న వారుగా కనపడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అద్భుతమైన ఆరాధన కనపడుతుంది. చూడండి ఆరాధన ఎలా చేశారో వాళ్ళు. ఎనిమిదవ వచనంలో భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు. ఎవరు నువ్వు? ఉన్నవాడివయ్యా నువ్వు. త్రికాలాలలో ఉన్నవాడివి నువ్వు. మాకు ప్రస్తుత కాలం భయంగా ఉంది. భవిష్యత్ కాలం ఆందోళన తెచ్చిపెడుతుంది. కానీ నీవు గత కాలంలో ఉన్నావు, ఈ కాలంలో ఉన్నావు, రేపు కూడా ఉంటావు. నీవు ఉన్నావు అనే స్పృహ మాకు లేకపోవడాన్ని బట్టే ఈ భయాలన్నిటికీ కారణం. నువ్వు ఉన్నవాడివి కదా, నా బ్రతుకు చాలినవాడివి, నా గత జీవితానికి చాలినవాడివి, నేడు నా బ్రతుకు చాలినవాడివి, రేపు నా పిల్లల భవిష్యత్తు కూడా చాలినంతటి వాడివి నువ్వు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవాడివి నువ్వు. అందుకనే ప్రభుని గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాశాడు. చూడండి 13వ అధ్యాయం
8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగయుగములకు, అంటే నిన్న నేడు రేపు యుగయుగాలు ఒకే రీతిగా ఉంటాడు. ఈయన సింహాసనాసీనుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేఘం పట్టినప్పుడు నోవహు ఆ వానవిల్లును చూడగానే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా పడుకోగలడు, ధైర్యంగా అన్నం తినగలడు, ధైర్యంగా తిరగలడు కదా. కృప మారు మనసు పొందిన వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. కృప ప్రభువుని ఎరిగిన వారికి ఆదరణని ఇస్తుంది, ఓదార్పునిస్తుంది, రేపటి గురించిన నిరీక్షణ ఇచ్చేది కృప. ఆలోచించండి, ఆయన గత కాలంలో ఉన్నారు, ఇప్పుడున్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఉండేవారు ఆయన. మనం ఉండం. ఒక్క మాట చెప్తాను, అబ్రహాము లేడు, కానీ అబ్రహాము సంతానం ఉన్నారా లేదా? వారికి ఇప్పటికీ కాపుదల ఉందా లేదా? ప్రపంచ దేశాల్లో వారికి ఉన్న స్థానం ఏది? కారణం చెప్తారా మీరు? నాట్ బికాస్ ఆఫ్ అబ్రహాం, బికాస్ ఆఫ్ గాడ్ ఆఫ్ అబ్రహాం. మరి అదే దేవుడు మన దేవుడు కాడా? అదే ప్రభు పరిపాలించడం లేదా? ఈ సింహాసనాలన్నీ తాత్కాలికమైనవి కావా? శాశ్వతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడిని ఎప్పుడైనా మనం ఆరాధించామా? ఉన్నవాడివయ్యా నువ్వు, ఉన్న దేవుడు నువ్వు. కృప చూపించే నీవు ఉన్నావు, వాగ్దానం చేసిన నీవు ఉన్నావు, నిబంధన చేసిన నీవు ఉన్నావు. కేవలం అబ్రహాముతో పశువుల యొక్క రక్తంతో నిబంధన చేశాడు, కానీ మనతోనైతే తన స్వరక్తంతో నిబంధన చేశాడు. ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలైన క్రొత్త నిబంధన అన్నాడు ఆయన. తన రక్తంతో నిబంధన చేసినవాడు అబద్ధం ఆడతాడా? తన రక్తంతో నిబంధన చేసినవాడు వాగ్దానాన్ని తప్పుతాడా? తన రక్తంతో నిబంధన చేసి మనల్ని కడిగి పవిత్రపరిచినవాడు మనల్ని విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టని వాడు కదా. అందుకని నిన్ను విడువను ఎడబాయను అన్నవాడు నీతిమంతుల సంతానపక్షంగా ఉంటాను అన్నాడు. అంటే నీ భవిష్యత్తు నా చేతిలోనే ఉందయ్యా అన్నాడు ఆయన. వారు ఆరాధించారు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండువాడు అని. మొదటి మాట. రెండవ మాట చూడండి. సర్వాధికారియు. సర్వాధికారి అంటే ఏ అధికారమైనా సర్వాధికారం కాదు. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో పరిపాలిస్తున్నవాడు సర్వాధికారం పొందాలని ప్రయత్నం చేస్తాడు, కానీ సాధ్యం కాదు. సర్వాధికారానికి అతడు ఎంత ప్రయత్నించినా అది వల్లపడదు, వీలు కాదు. కారణం చెప్తారా? ప్రతి వారికి ఏముంటుంది? ప్రతిపక్షం ఉంటుంది, అంతేగా. మరి ప్రభువుకి మీరు అనుకుంటున్నారు అపవాది వాడి దురాత్మల సమూహాలు ఉన్నాయని. వాళ్ళు ఏం చేయలేరు. వాడికి అధికారం ఉంది, కానీ సర్వాధికారం కాదు. దేవుడు వద్దు అన్నది చేయడానికి వాడికి అవకాశం లేదు. ప్రాణం చుట్టూ కంచి వేశాను, జాగ్రత్త, ముట్టుకున్నావా అంటే ఏంటి సంగతి? సర్వాధికారం కలిగిన దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అన్ని సింహాసనముల కంటే ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు అనే పేరు ఆయనకి. అన్ని అధికారాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. అందుకని ఆరాధిస్తూ భక్తులు అంటారు, అయ్యా నీవు సింహాసనమందు కూర్చుండబెట్టుటకు, సింహాసనం నుంచి దించుటకు సమర్థుడవును. ఎవరిని ఎప్పుడు సింహాసనం ఎక్కిస్తావో, ఎప్పుడు ఎవరిని సింహాసనం మీద దించుతావో అది నీ చేతిలోనే ఉంది, మా చేతిలో లేదు. నువ్వెవరివి? అధికారాన్ని నిర్ణయించేవాడివి, అధికారులను దించేవాడివి, అధికారం పీట మీదకి పెంట కుప్పల మీద ఉన్న దీనులను సింహాసనాసీనులుగా చేయగలిగిన సమర్థుడు, సర్వాధికారి అయిన దేవుడు నీవు. ఆయన ఉన్నవాడని, ఆయన సర్వాధికారం కలిగిన వాడు అనే సత్యం మనకు అర్థమైతే ఈ అధికారాలన్నిటినీ చూసి నవ్వుకుంటాం, అంతేగా.
ఆ ముగ్గురు ఏమన్నారు? రాజా అనే పదం కూడా అనలా. నెబుకద్నెజరు అంటారు. ఏంటంట? నెబుకద్నెజరు, నీకు జవాబు చెప్పవలసిన పని మాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే అన్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వీఆర్ ఫర్ హిమ్ ఓన్లీ. మేము ఆయనకి చెందిన వాళ్ళం. నీవిచ్చాననుకుంటున్నావు కదా మాకు దానియేలు మాటిని, మాకు సంస్థానాలలో అధికారం ఇచ్చానుకుంటున్నావే, అది దేవుడిస్తేనే మాకు వచ్చింది. ఆయన ఇష్టమైతే ఉంచుతాడు, ఇష్టం కాబట్టి తీసేస్తాడు. అది ఆయన చేతిలో ఉంది. ఒక అద్భుతమైన ఆరాధనలో సారాంశం అది. సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆలోచించండి, ఆయన జననం వద్ద ఆరాధించబడ్డాడు. గుర్తుందా మీకు? మత్తయి సువార్తలో జ్ఞానులు ఆరాధించారు ఆయన్ని. జననం వద్ద ఆరాధించబడ్డాడు. జననం వద్ద దేవదూతలు ఆరాధించారు ఆయన్ని. అంతేకాదు, ఆయన జీవితకాలంలో ఆరాధనను స్వీకరించారు. మోకరించి, మ్రొక్కి అనే పదాలు యోహాను సువార్తలో కనపడతాయి, మత్తయి సువార్తలో కనపడుతుంది. శిష్యులు ఆరాధించడం పునరుద్ధానుడు అయిన తర్వాత కనపడుతుంది. ఆయన ఆరాధనను పొందుతున్నవాడు, ఆరాధనను స్వీకరిస్తున్నవాడు. ఆరాధనను స్వీకరించేవాడు దేవుడు. ఆ ఆరాధనను దొంగిలించాలి అనుకునేవాడు అపవాది. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు. రెండవదిగా ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. తరువాత మాట చూడండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏంటట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అంతే, అవే మాటలు ముమ్మారు. మూడు సార్లు ఆయన పరిశుద్ధుడు అని చెప్పాడు అన్నప్పుడు మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, ఆయన పరిశుద్ధత సహజమైంది, సహజ సిద్ధమైన పరిశుద్ధత. దేవదూతలు పరిశుద్ధమైన ఆత్మలుగా సృజించబడిన వారు. మన పరిశుద్ధత ఆయన రక్తం చేత మనకు ఆపాదించబడిన పరిశుద్ధత. కానీ ఆయనైతే సహజ పరిశుద్ధుడు, యుగయుగాలు ఉండేవాడు, సర్వాధికారం కలిగినవాడు, సహజ పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడు? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయన పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధత మొక్కవనిది. ఆయన పరిశుద్ధత ఎప్పటికీ తగ్గిపోదు. ఆయన శరీరధారి అయినంత మాత్రం చేత ఆయన పరిశుద్ధత తగ్గిపోయింది అనుకుంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్టు. ఏ వ్యక్తి ప్రభు యొక్క మానవత్వాన్ని బట్టి దైవత్వాన్ని తక్కువ చేస్తాడో ఆ వ్యక్తి అపవాది చేతుల్లో ఉన్నవాడు. సందేహమేం లేదు. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాస్తూ, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు యేసునందు నివసించును అన్నమాట. అంటే ఆయన సంపూర్ణమైన దేవుడు అనే సత్యం 2:9లో రాయబడింది. ఆయన సర్వాధికారం కలిగిన వాడు అనే మాట రోమపత్రికలో రాయబడింది. ఆయన మహాదేవుడు అనే మాట తీతు పత్రికలో రాయబడింది. ఆయన్ని ఆరాధించడం మన భాగ్యం. కారణం, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మన ఎడల కృప చూపించి తన ప్రేమకు మనల్ని అర్హులుగా చేశాడు ఆయన. నశించిన దాన్ని వెతికి రక్షించేవాడు మనల్ని కూడా రక్షించాడు ఆయన. రక్షించిన వాటికి జీవం ఇస్తానన్నాడు, సమృద్ధిగా జీవం ఇస్తానన్నాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి ఊరుకోలా. శాంటిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్. పరిశుద్ధపరచబడడం అనేది నిరంతర ప్రక్రియ. ఎదుగుతూనే ఉంటాం మనం పరిశుద్ధతలో. పరిశుద్ధపరచబడుతూ ఎదుగుతుంటాం. ఎప్పటి వరకు? ఆయన పరిపూర్ణత వరకు. ఆయనను పోలి ఉందుము అనే పదం అక్కడ వరకు. బహుశా భూమి మీద ఓ 10%, 20%, 1%
ఇంతవరకే మనకు ఆయన సారూప్యత రావచ్చు, కానీ రేపు ఆయన కనపడినప్పుడు మాత్రం ఆయనను పోలి ఉంటాం అని శిష్యుడైన యోహాను గారు తన మొదటి పత్రికలో రాశాడు. ఆయన తన స్వరూపాన్ని మనకి ఇవ్వడం కాదు, ఏమంటారో తెలుసా? జయించిన వానిని నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అన్నాడు. అంటే నీకు నాకు ఆయన ఇచ్చిన ఆధిక్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆరాధించకుండా ఉండగలమా? స్తుతించకుండా ఉండగలమా? ఆరాధిద్దాం తల్లు వంచుని.